800 ఏళ్ల క్రితమే భూకంపాల్ని తట్టుకునే ఆలయాలు కట్టారంటే నమ్మగలరా? బీడు భూముల్ని సైతం సస్యశ్యామలం చేసి ఆఖరికి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రాణి పాలించిన సామ్రాజ్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో కట్టుకథ కాదు, ఇది కాకతీయుల నిజమైన చరిత్ర. తెలుగువాళ్ల చరిత్రలో ఇదొక సువర్ణయుగం. పదండి, వాళ్ల అద్భుతమైన ఆవిష్కరణలు, సంస్కృతి, వాళ్లు మనకిచ్చిన వారసత్వం గురించి వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఒక అందమైన సరస్సు కాదు. ఇది బయ్యారం చెరువు. ప్రాచీన ఇంజనీరింగ్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. కాకతీయులకు బాగా తెలుసు, నీరే అసలైన శక్తి అని. ఆ నీటిని వాళ్లు అదుపు చేయగలిగారు కాబట్టే అంత పెద్ద సుసంపన్నమైన సామ్రాజ్యాన్ని కట్టగలిగారు. మరి వాళ్లు దీన్ని, ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని ఎలా సాధించారో మనం విశ్లేషిద్దాం. సో, కాకతీయ యుగంలో మన ప్రయాణం ఈ 5 ముఖ్యమైన అంశాల ద్వారా సాగుతుంది. ముందుగా వాళ్ల గురించి ఒక పరిచయం, ఆ తర్వాత వాళ్ల ఇంజనీరింగ్ అద్భుతాలు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, ఒక గొప్ప రాణి పాలన ఎలా సాగింది, ఇక చివరగా వాళ్లు మనకందించిన సాహిత్య వారసత్వమేంటి అనేవి చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా కాకతీయ యుగం గురించి తెలుసుకుందాం. వాళ్ల విజయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వాళ్లు ఎలా అధికారంలోకొచ్చారు, అప్పటిదాకా విడివిడిగా ఉన్న తెలుగు నేలలను ఎలా ఒక్కటి చేశారో చూడాలి. ఈ రాజవంశం యొక్క టైంలైన్ను కొంతమంది చాలా శక్తివంతమైన పాలకులే నడిపించారు. మొదట ప్రతాపరుద్రుడు ధైర్యంగా తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించడంతో ఇదంతా మొదలైంది. ఆ తర్వాత గణపతిదేవుడు, ఇక చరిత్రలో నిలిచిపోయిన రాణి రుద్రమదేవిలాంటి వాళ్లు రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఈ పేర్లు, వాళ్ల కాలాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రాజవంశం యొక్క ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి కీలకం. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కాకతీయులు అనగానే మనకి గుర్తొచ్చేవి వాళ్ల అద్భుతమైన నిర్మాణాలు. రాళ్లతో, నీటితో వాళ్లు చేసిన మాయాజాలం. ఇక్కడే వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యమేంటో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాకతీయ దేవాలయాల్లో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్ల ఆర్కిటెక్చర్ స్టైల్. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైబ్రిడ్ స్టైల్. వాళ్లు ఉత్తర భారత నగర శైలిలో ఉండే వంపు తిరిగిన గోపురాలని, దక్షిణ భారత ద్రావిడ శైలిలో ఉండే పిరమిడాకారపు నిర్మాణాలని తీసుకుని రెండింటినీ కలిపి ఒక కొత్త స్టైల్ కనిపెట్టారు. అదే వేసర శైలి. ఈ వేసర అనే పదం చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఇది వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన దక్కన్ గుర్తింపునిచ్చింది. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. 800 ఏళ్ల క్రితమే కాకతీయులు భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు కట్టారు. వాళ్ల సీక్రెటేంటో తెలుసా? శాండ్ బాక్స్ టెక్నాలజీ. అంటే గట్టి పునాదులకు బదులుగా వాళ్లు బెల్లం, కరక్కాయలాంటి పదార్థాలతో కలిపిన ఇసుకను ఒక కుషన్లా వాడారు. ఇది ఒక షాక్ అబ్జార్వర్లా పనిచేసి భూకంపాలు వచ్చినప్పుడు ఆ భారీ రాతి కట్టడాలను కాపాడింది. ఇది వాళ్ల ఇంజనీరింగ్ మేధస్సుకొక గొప్ప నిదర్శనం. ఇవి వాళ్లు కట్టిన అద్భుతమైన కట్టడాల్లో కొన్ని. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి దగ్గర నుండి ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వరకు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక వాళ్ల కీర్తి తోరణాలు ఎంత ఫేమస్ అంటే అవే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా మారాయి. కాకతీయుల ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే వాళ్లు కేవలం ఇల్లు, గుళ్ళు కట్టలేదు, వాళ్లొక పూర్తి పర్యావరణ వ్యవస్థనే సృష్టించారు. వాళ్ల ప్లానింగ్లో 3 ముఖ్యమైన అంశాలు ఉండేవి. మొదట, నీటికోసం ఒక చెరువు తవ్వేవారు. ఆ నీటితో వ్యవసాయం అభివృద్ధి చెందేది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక దేవాలయం కట్టేవారు. ఈ చెరువు, దేవాలయం చుట్టూ ఒక పట్టణం వెలిసేది. ఈ 3 కలిపి ఒక సుసంపన్నమైన, స్థిరమైన సమాజానికి పునాది వేసేవి. మరి ఇంత పక్కా ప్లానింగ్తో ఉన్న ఈ రాజ్యం తనని తాను ఎలా పోషించుకుంది? ఈ కాకతీయ సామ్రాజ్యానికి ఆర్థికంగా, సామాజికంగా వెన్నెముకగా నిలిచిన అంశాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. క్రీస్తు శకం 1244 నాటి మోటుపల్లి అభయశాసనం. ఇదొక అద్భుతమైన చారిత్రక డాక్యుమెంట్. ఇది గణపతిదేవ మహారాజు విదేశీ వ్యాపారులకిచ్చిన ఒక గ్యారంటీ లాంటిది. ఇక్కడికి రండి, వ్యాపారం చేసుకోండి, మీ భద్రత మాది, మీమీద వేసే పన్నులు న్యాయంగా ఉంటాయి అని భరోసా ఇచ్చారు. ఈ ఒక్క పాలసీ వల్ల వాళ్ల అంతర్జాతీయ వాణిజ్యం అమాంతం పెరిగిపోయింది. ఈ శాసనం పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాళ్ల రాజ్యం 3 బలమైన స్తంభాలపై నిలబడింది. మొదటిది, సైనిక అధిపతులు పాలించే నాయక పరిపాలన. రెండవది,
చెరువుల వల్ల బలంగా ఉన్న వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇక మూడవది చాలా ప్రగతిశీలమైన సమాజం. ఆ రోజుల్లోనే కుల వ్యవస్థ అంత కఠినంగా లేకుండా ప్రజలు తమ వృత్తులు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇది వాళ్ళ సమాజాన్ని ఇంకా బలోపేతం చేసింది. ఇప్పుడు మనం భారత చరిత్రలోనే ఒక లెజెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తన శక్తితో, ప్రతిష్టతో పాలించి చరిత్రలో తన దైన ముద్ర వేసుకున్న ఒక గొప్ప నాయకురాలు. ఆమె రాణి రుద్రమదేవి. రుద్రమదేవి పరిపాలన ఎంత గొప్పదంటే ఆమె కీర్తి ప్రపంచం నలుమూలలకు పాకింది. ఫేమస్ ఇటాలియన్ ట్రావెలర్ మార్కో పోలో ఆమె పాలనలోనే కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. ఆయన ఆమె పరిపాలనా విధానాన్ని చూసి ఎంతగానో మెచ్చుకొని తన రచనల్లో ఆమె గురించి గొప్పగా రాసుకున్నాడు. అంటే ఆమె కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నమాట. ఒక రాణి పాలిస్తున్నప్పుడు ఆ సమాజంలో మహిళల పరిస్థితి మెరుగ్గా ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా. రుద్రమదేవి పాలనలో ముఖ్యంగా ఉన్నత వర్గాల మహిళలకు భూమిమీద హక్కులుండేవి. వాళ్లు దేవాలయాలకు, చెరువుల నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చేవారు. స్త్రీధన అని పిలిచేవాళ్ల ఆస్తి హక్కుని సమాజం గౌరవించేది. ఆ కాలంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇక చివరిగా కాకతీయ రాజవంశం యొక్క ఆత్మను చూద్దాం. వాళ్ల సాహిత్యం, వాళ్ల సంస్కృతి, వాళ్లు ప్రపంచంపై వేసిన చెరగని ముద్ర. ఈ వారసత్వం ఈ రోజుకి మనతోనే ఉంది. కాకతీయ యుగాన్ని తెలుగు, సంస్కృత సాహిత్యాలకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. తిక్కన, జాయపసేనాని లాంటి గొప్ప కవులు ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఈ పట్టికలో ఆ కాలంలోని కొన్ని ముఖ్యమైన పుస్తకాలు, రచయితల పేర్లు ఉన్నాయి. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ పేర్లని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల వారసత్వం కేవలం చరిత్ర పుస్తకాల్లోనే లేదు. అది మన చుట్టూనే, మనతోనే ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం మొదట దొరికింది ఉన్నది వాళ్ల దగ్గరే. ఇందాక చెప్పుకున్న కాకతీయ తోరణమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన చిహ్నం. అన్నిటికన్నా ముఖ్యంగా వందల ఏళ్ల క్రితం వాళ్లు కట్టిన వేలాది చెరువులు ఈ రోజుకి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచనకు తీసుకువస్తుంది. నీటి యాజమాన్యం దగ్గర్నుంచి మహిళా సాధికారత వరకు ఈ 800 ఏళ్ల నాటి గొప్ప రాజవంశం నుండి మన ఆధునిక ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.